హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనకి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని చెప్పుకుందాము ఇవాళ. ఓకే, మీరు హోంవర్క్స్ ప్రాబ్లమ్స్ చేయాలి, రెఫర్ చేసుకోండి. మీరు చేసిన దానికి ఇక్కడ చెప్పిన దానికి రెఫర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు కాకపోయినా ఇంకోసారి రెఫర్ చేయండి, అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమైద్ది. రిపీట్గా చూడండి, ఒకసారి అర్థం కాకపోయినా ఇంకోసారి అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం ఈ క్వశ్చన్కి. ఓకే, సొల్యూషన్ ఇంటిగ్రల్ గివెన్ దట్. ఫస్ట్ మనం గివెన్ దట్ అని రాయాలి. గివెన్ దట్ అని రాసి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, అది రాయండి. ఇంటిగ్రల్ cos to the power of 10x sin to the power of 3x dx. ఇది ఏ ఫామ్లో ఉంది? cos to the power of mx sin to the power of nx dx ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఇంకా చూడండి, m ఏంటి ఇక్కడ 10, n ఏంటి ఇక్కడ 3, అవునా? నౌ ఇప్పుడు m అనేది గ్రేటర్ దాన్ n, m అనేది గ్రేటర్ దాన్ n, దెన్ మనం t ఈజ్ ఈక్వల్ టు cos x అని అర్థమైందా? కాల. ఇప్పుడు మీరు ఇలా రాయాలన్నమాట ఎగ్జామ్లో. ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్. గివెన్ దట్ అని రాసి cos to the power of 10x sin to the power of 3x dx అని రాయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ or integral form. It is in the form of integral form of అని రాసి ఈ ఈక్వేషన్ రాయొచ్చు, లేకపోతే ఇంటిగ్రల్ ఫామ్ అని రాసి ఈ ఈక్వేషన్ రాయొచ్చు. ఎలాగైనా రాసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. దాని తర్వాత m ఏంటి, m ఎంత, n ఎంత, ఏది ఎక్కువ, m ఎక్కువ n ఎక్కువ, రెండు ఈక్వల్ అని ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకే, నో ఇప్పుడు మీరు ప్రాబ్లం చూడంగానే cos to the power of 10x sin to the power of 3x dx, పవర్ అనేది ఏది ఎక్కువ ఉంటే దానికి కిందది కాస్ అయితే కాసు, సైన్ అయితే సైను, మనం ఏమనుకోవాలి? టీ అనుకోవాలి. అదే రాసి దాని తర్వాత డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తోనే ఎందుకు చేస్తున్నాం? మన వేరియబుల్ ఎక్సే, అర్థమైందా? ఇప్పుడు కాస్ ఎక్స్, టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ అని అన్నారా? అనలేదు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం చేయాలి. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇక చూడండి, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే మన వేరియబుల్ ఎక్స్, ఎక్స్తో మనం చేయాలి డిఫరెన్షియేషన్. ఒకవేళ టీ ఉందనుకోండి టీతో చేయాలి, ఒకవేళ వై ఉందనుకోండి వైతో చేయాలి. బట్ మనకి మ్యాక్సిమం ఎక్స్తో థీటాతో ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. d/dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ cos x. cos xకి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ t అంటే ఏం లేదు, ఓకే, dt/dx అని అర్థం. ఇప్పుడు మనకి dt కావాలంటే మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, మైనస్ అనేది ఇటు తీసుకెళ్దాం. ఓకే, మైనస్ dt ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ dt అని అర్థం. ఇది మెయిన్ థింగ్, చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ cos to the power of 10x, ఓకే, sin to the power of 3x. ఇక్కడ నేనేం చేశాను? టీ ఏమనుకున్నాను? కాస్ అని అనుకున్నాను కాబట్టి కాస్ని అలాగే పెట్టేద్దాం. దీన్ని సపరేట్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్, ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు కదా, రాసుకోవచ్చు.
మనకు ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ ఎక్స్కి మనకు ఫార్ములా తెలుసు. దీనిలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని 3 ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. దానిలో ఫస్ట్ ఫార్ములా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నాకేం కావాలి, సైన్ స్క్వేర్ ఎక్స్కి మనకి ఫార్ములా కావాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అది రాయాలి. ఓకే, ఇంటిగ్రల్ కాస్ టు ది పవర్ ఆఫ్ 10x సైన్ స్క్వేర్ ఎక్స్ రాయచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ డిటి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఏంటి, అందుకని మనం టీని డిఫరెన్షియేషన్ చేసాము. ఎక్కడ వాడుతున్నాం, ఇక్కడ వాడుతున్నాం. ఓకే, మైనస్ డిటి. ఈ మైనస్ అనేది బయట పడేస్తే టీలో రాద్దాం ఇప్పుడు, టీలో. ఓకే, టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో కాస్ టు ది పవర్ ఆఫ్ 10 1 మైనస్ టీ స్క్వేర్ డిటి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టీ టు ది పవర్ ఆఫ్ 10ని ఈ బ్రాకెట్లో ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. మైనస్ బ్రాకెట్లో టీ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 10 టీ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ టీ స్క్వేర్. Bases are equal, power should be added. Bases are equal, power should be added. 12 t to the power of 12 dt. ఓకే, దాని తర్వాత మనం సపరేట్గా రాసుకున్నాం. మైనస్ ఇంటిగ్రల్, ఓకే, మైనస్తో దీన్ని మైనస్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 10 dt. ఇప్పుడు మైనస్తో ఈ మైనస్ మనం బయట రాసుకున్నాం కదా, మైనస్తో ఇక్కడ మైనస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్ది, ప్లస్, అంతే కదా, ప్లస్ అవుతుంది. దాని తర్వాత ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 12 dt. మనకు ఒక ఫార్ములా తెలుసు ఇంటిగ్రేషన్లో. ఏం తెలుసు ఫార్ములా, మనం 3 ఫార్ములాలు నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్, దిస్ ఈజ్ థర్డ్ వన్. ఓకే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n dx అనే ఫార్ములా. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఈ ఫార్ములా ఉపయోగించి ఎక్స్ ఏంటిది టీ, ఎన్ ఏంటి 10, ఎక్స్ ఏంటి టీ, ఎన్ ఏంటి 12 రాయొచ్చు కదా. మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 బై 10 ప్లస్ 1 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 12 ప్లస్ 1 బై 12 ప్లస్ 1 ప్లస్ సి. మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 11 బై 11 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 13 బై 13 ప్లస్ సి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇలా మనం ప్రొసీజర్ చేయాలి ఎగ్జామ్ పేపర్లో. ఇలా మీరు ఒక పేపర్లో రాసినా సరిపోతుంది, కొంచెం పెద్ద అక్షరాలతో రాయండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం, నేను ఫాస్ట్గా చెప్తాను. ఓకే, సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు, అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆన్సర్ ఏం రాయాలి. అదే కదా మనకు కావాల్సింది. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆన్సర్ ఏం రాయాలి. కాస్ టు ది పవర్ ఆఫ్ 3x సైన్ టు ది పవర్ ఆఫ్ 6x dx. ఓకే, ఇది ఇచ్చారు. ఆన్సర్ చూద్దాం. ఏది పెద్దది, టీ ఏమనుకోవాలి చెప్పండి. ఏదైతే పవర్ అనేది బిగ్ నెంబర్ ఉండిద్దో దాని కింద ఉన్న సైన్ ఎక్స్ అయినా కాస్ ఎక్స్ అయినా. ఓకే, ఏది 3 పెద్దదా 6 పెద్ద, బిగ్ నెంబరా, 6 అనేది బిగ్ నెంబర్ కాబట్టి సైన్ ఎక్స్ అని రాద్దాం. ఓకే, గుడ్ డిఫరెన్షియేషన్ DIFFERENTIATE డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of t is equal to d by dx of sin x. sin x డిఫరెన్షియేషన్ ఏంటి, d by dt by dx is equal to డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x. ఓకే, dt అంటే ఏంటి, dt is equal to cos x dx. అవునా కదా, ఎస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ cos cube x
sin to the power of 6x dx. ఇప్పుడు cos క్యూబ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? cos స్క్వేర్ ఎక్స్ cos ఎక్స్ రాయొచ్చా? రాయొచ్చు. సైన్ అలాగే ఉంచాలి, దీన్ని సపరేట్ చేయకూడదు. ఓకే, ఎందుకని? టీ ఏమనుకున్నాం? సైన్ అనుకున్నాం. మరి టీ సైన్ అయితే సైన్ టు ది పవర్ ఆఫ్ 6x ఏమైంది? టీ టు ది పవర్ ఆఫ్ 6 అయింది, కాబట్టి మనం కదిలించకూడదు. ఓకే, ఇప్పుడు మనం తెలుసు మనకి ఇంటిగ్రేషన్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నుంచి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు బయట కొన్ని పక్కన సైన్ టు ది పవర్ ఆఫ్ 6x. ఇంకేం మిలిగింది? కాస్ ఎక్స్ డిఎక్స్ మిలిగింది. ఆ రెండు పక్కన రాసాను. దాని తర్వాత ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయొచ్చు కదా ఇది, అవునా? 1 మైనస్ టీ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ 6 కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. ఇది రాయాలి. ఓకే, డిటి దీని దగ్గర. ఓకే, నౌ టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ బ్రాకెట్లో ఉన్న దాన్ని మల్టిప్లై చేయాలి. టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 6. ఓకే, bases are equal, power should be added. 2 plus 6 ఎంత? 7 8 t to the power of 8 dt. ఓకే, ఇప్పుడు సపరేట్గా రాసుకున్నాం. ఇంటిగ్రల్ t to the power of 6 dt మైనస్ ఇంటిగ్రల్ t to the power of 8 dt సపరేట్గా రాసాం. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు. ఇంటిగ్రల్ x to the power of n dxకి ఫార్ములా రాద్దాం. x to the power of n plus 1 by n plus 1 plus c. ఆ ఫార్ములా ప్రకారం ఇదేమైంది? x ఏంటి? t. n ఏంటి? 6. x ఏంటి? t. n ఏంటి? 8. మనం కంపేర్ చేసుకోవాలి. ఆ ఫార్ములాలో మనకున్న దాంతో ఎలా కంపేర్ చేయాలి అనేది ఏంటంటే ఇలా కంపేర్ చేయాలి. ఓకే, t to the power of 6 plus 1 by 6 plus 1 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ప్లస్ 1 బై 8 ప్లస్ 1. దేనికి? ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 8కి ఇది. ఓకే, ప్లస్ సి అనేది కాన్స్టెంట్. ఇది అనేది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. వీఆర్ నాట్ సబ్స్టిట్యూటింగ్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయట్లేదు కాబట్టి ప్లస్ సి కాన్స్టెంట్ ఒక ఉంటుంది. ఓకే, టీ టు ది పవర్ ఆఫ్ 7 by 7 మైనస్ t to the power of 9 by 9 plus c. ఓకే, దెన్ t ఏంటి? t అనేది sin to the power of 7x by 7 మైనస్ ఓకే sin to the power of 9x by 9 plus c. మెయిన్ థింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కాస్ టు ది పవర్ ఆఫ్ 12x సైన్ ఎక్స్ అంటే సైన్ టు ది పవర్ ఆఫ్ 1x అని అనుకోవాలి. ఓకే, సైన్ టు ది పవర్ ఆఫ్ 1x అని అనుకోవాలి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ కాస్ టు ది పవర్ ఆఫ్ 12x సైన్ టు ది పవర్ ఆఫ్ 1x అని అనుకోవాలి. ఓకే, dx. ఇప్పుడు ఏది పెద్ద? 12 1? ఏది పెద్ద అనేది మనం చూసుకోవాలి. ఏది? 12 కాబట్టి టీ ఏమనుకోవాలి? దాని కింద ఏముంది? సైన్ ఉందా, కాస్ ఉందా? కాస్ ఎక్స్ అనుకున్నాం. దీనికి ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం డిఫరెన్షియేషన్ చేయాలి. dy by dx of t is equal to dy by dx of cos x. Okay, dt by dx is equal to dy by dx of cos x అంటే ఏంటి? sin x. ఏ సైన్? మైనస్ పాజిటివ్ మైనస్. ఓకే, మైనస్ sin x. వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్లో కూడా ఉంటుంది. ఇంటిగ్రేషన్ cos x అంటే ఏంటి? అక్కడ మైనస్ sin x కాదు, sin x. ఓకే,
సైన్ ఎక్స్ ప్లస్ సి. డిఫరెన్షియేషన్లో ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్ ఆపోజిట్, ఇన్వర్స్. ఓకే, డిఫరెన్షియేషన్లో ఏంటి, కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. మన మైనస్ ఇక్కడ ఉండకూడదు కదా, ఇక్కడ తీసుకెళ్దాం, మైనస్ డిటి. ఓకే, మైనస్ డిటి అంటే ఏంటి, సైన్ ఎక్స్ డిఎక్స్ అని అర్థం. ఇప్పుడు కాస్ టు ది పవర్ ఆఫ్ 12x సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీని ఎలా రాయొచ్చు, ఇప్పుడు చూడండి దీని ఎలా రాయొచ్చు, కాస్ టు ది పవర్ ఆఫ్ 12x అంటే టీ టు ది పవర్ ఆఫ్ 12. ఓకే, దెన్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, మైనస్ డిటి. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ బయట రాస్తే టీ టు ది పవర్ ఆఫ్ 12 డిటి. అవునా, మనకి తెలుసు కదా ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి, x to the power of n plus 1 by n plus 1 plus c అంటే మైనస్ t to the power of 12 plus 1 by 12 plus 1 plus c. t అంటే ఏంటి, cos x, cos to the power of 13 by 13 plus c minus cos to the power of 13x by 13 plus c. ఓకే, ఇక్కడ ఇంకో స్టెప్ రాయలేదండి, మైనస్ 6 to the power t to the power of 13 by 13 plus c. ఈ స్టెప్ రాసిన తర్వాత ఈ స్టెప్ రాయాలి, నేను డైరెక్ట్గా రాస్తాను, డైరెక్ట్గా రాయకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ sin to the power of 4x cos square x dx. మనం ఏది పెద్దదో, నేను టీ అనేది ఏం రాయాలి ఇప్పుడు చెప్పాలి మీరు. టీ అనేది ఏం రాయాలి, ఏ పవర్ అయితే బిగ్ నెంబరో దాని కింద సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్. ఓకే, దీని కింద ఏముంది, సైన్ ఎక్స్ అని ఉంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే dy dx ఆఫ్ t dy dx ఆఫ్ sin x. ఓకే, నౌ dt by dx. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, జాగ్రత్తగా వినండి. డిస్టర్బెన్స్ ఉన్నా సరే మన ఫోకస్ అనేది ప్రాబ్లం మీద పెట్టండి. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. అవునా, మైనస్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాదు, ఏంటిది, కాస్ ఎక్స్, ఓన్లీ కాస్ ఎక్స్. డిటి అంటే ఏంటి, కాస్ ఎక్స్. ఇప్పుడు మనం ఇది డివిజన్లో ఉంది, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్లో వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 4x కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. టీ ఏమనుకున్నాం, సైన్ అనుకున్నాం, సైన్ ఎలాగా పెట్టేద్దాం. కాస్ స్క్వేర్ ఎక్స్కి మనకి ఫార్ములా ఉంది, ఏం ఫార్ములా ఉంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనే ఫార్ములా ఉందా లేదా, ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 3 నేర్చుకున్నాం కదా, ఆ 3లో ఫస్ట్ ఈక్వేషన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, అది ఆ ఈక్వేషన్ నేను తీసుకొచ్చా. అయితే దీన్ని మనం ఏం చేద్దాం, మార్చుకోవాలి కదా. ఇప్పుడు టీ టు ది పవర్ ఆఫ్ 4x, టీ టు ది పవర్ ఆఫ్ 4, 1 మైనస్ టీ టు ది టీ స్క్వేర్. ఇక్కడ క్వశ్చన్ తప్పిచ్చాడు,
క్వశ్చన్ తప్పించాడు చూసారా. ఇక్కడ మనం కాస్ క్యూబ్ రాయండి అమ్మ, ఇక్కడ కాస్ క్యూబ్. ఓకే, కాస్ క్యూబ్ రాయండి. ఇక్కడ ఇంకో ఇది క్యూబ్ కదా, అప్పుడు ఏమైందంటే ఇంకో కాస్ ఎక్స్ వస్తుంది, డిఎక్స్ వస్తుంది. అది రాద్దాం. ఇప్పుడు కాస్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, డిటి. ఇది రాదు. ఓకే, ఇప్పుడు టీ టు ది పవర్ ఆఫ్ 4 into 1 టీ టు ది పవర్ ఆఫ్ 4 minus టీ టు ది పవర్ ఆఫ్ 4 into టీ టు ది పవర్ ఆఫ్ 3 bases are equal, power should be added. Okay, dt. Then టీ టు ది పవర్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 4 dt సపరేట్గా రాసుకుందాం. ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 6 dt. మనకి ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ n dx is equal to x to the power of n plus 1 by n plus 1 plus c. Okay, now t to the power of 4 plus 1 by 4 plus 1 minus t to the power of 6 plus 1 by 6 plus 1 plus c. t to the power of 5 by 5 minus t to the power of 7 by 7 plus c. t అంటే ఏంటి, sin x. sin to the power of 5x by 5 minus sin to the power of 7x by 7 plus c. ఓకేనా. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ sin square x cos square x dx ఇది ఇచ్చారు. ఇంటిగ్రల్ sin square x cos square x dx. ఇక్కడ రెండు పవర్లు అనేది ఈక్వల్గా ఉన్నాయి. మనం ఏం తీసుకోవాలి, sin అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు. నేనేం తీసుకుంటానంటే చూడండి, t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకుంటా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. DIFFERENTIT డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నా. dydx ఆఫ్ t dydx ఆఫ్ కాస్ ఎక్స్ dt by dx. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, మైనస్ సైన్ ఎక్స్ dt మైనస్ ఇటు పెడదాం, సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ డిటి అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం దీనికి సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నో ఇక్కడ మనం టీ ఏమనుకున్నాం, కాస్ అనుకున్నాం కదా. ఇప్పుడు సైన్ని కాసుల్లో ఫార్ములా రాయాలి. సైన్ స్క్వేర్ ఎక్స్కి కాసుల్లో ఫార్ములా రాయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమైంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అనేది తప్పు ఇచ్చాడా కరెక్ట్ ఇచ్చాడా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ ఇచ్చాడా తప్పు ఇచ్చాడా. ఇప్పుడు మనం సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ డిటి రాయాలి. ఇక్కడ సరిగ్గా మనం ఇక్కడ క్యూబ్ ఉంటే ఇది కరెక్ట్, కాస్ క్యూబ్ ఉండాలి. క్వశ్చన్ అనేది రాంగ్ ఇచ్చారు. ఓకే, కాస్ క్యూబ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది, కాస్ క్యూబ్ ఎక్స్ కదా ఇది. కాస్ క్యూబ్ ఎక్స్ అయితే కాస్ స్క్వేర్ కాస్ ఎక్స్ డిఎక్స్. దేనికి పెట్టాలి, దీనికి క్యూబ్ పెట్టకూడదు, దీనికి స్క్వేర్ పెట్టాలి, ఇక్కడ క్యూబ్ పెట్టాలి. ఎలా తెలిసిద్ది ఆ క్వశ్చన్ అనేది తప్పు ఇచ్చాడా రాంగ్ ఇచ్చాడా అనేది ఎలా తెలిసిద్ది అంటే, మనం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే తెలిసిద్ది.
ఇప్పుడు నాకు ఎలా తెలిసింది? ఇక్కడ క్యూబ్ పెట్టాలి, కాదు ఇక్కడ